హలో హాయ్ ఫ్రెండ్స్. మనం వచ్చేసి ఈ స్విచ్ బోర్డ్ ఉంది కదా! ఈ స్విచ్ బోర్డ్‌కి మనం బ్యాక్ సైడ్ వెనక సైడ్ మనం కరెంట్ కనెక్షన్ వైర్ కనెక్షన్ అనేది ఏ విధంగా ఇచ్చుకుంటామో ఒకసారి చూద్దాము. ఇది మనం వచ్చేసి ఒక 3 పిన్నుల సాకెట్, అలాగే ఫ్యాన్ డిమ్మర్ ఎక్కువ తక్కువ చేసుకునేది, ఒకటి ఇండికేటరు, ఒక 4 స్విచ్‌లకు కనెక్షన్ అనేది ఏ విధంగా ఇస్తున్నాం అనేది చూపిస్తున్నాము. మనం అనేది మెయిన్ వైర్ వచ్చేసి మన కరెంట్ మెయిన్ వైర్ ఉంటుంది కదా! కరెంట్ వచ్చే లైన్ వైరు, అది వచ్చేసి మనం స్విచ్‌కి అనేది కింది సైడే ఇచ్చుకోవాలి ఎప్పుడైనా గానీ. మన కటకకు స్విచ్‌కు పైన వచ్చేసి మనకు బల్బుకు పోయే వైర్ ఉంటది కదా! అది ఇచ్చుకోవాలి. మనకు అప్పుడనేది స్విచ్ ఆఫ్ చేసినప్పుడు మనకు పవర్ అనేది కట్ అయిపోద్ది. కరెంట్ అనేది కట్ అయిపోతది. మనకు షాక్ కొట్టే ప్రమాదం షాక్ కొట్టే ప్రమాదం అనేది ఏముండది. మనం ఇలా రాంగ్ కనెక్షన్ ఇట్ట ఒకవేళ ఇచ్చుకున్నామంటే మనకు షాక్ కొట్టే ప్రమాదం ఉంటది. అందుకని ఇట్లాంటి వైర్ లూపింగ్ కన్నా మనం జాగ్రత్తగా లూపింగ్ చేసుకోవాలి. మన స్లీవ్ కూడా కరెక్ట్ స్లీవ్ తీసుకొని, ఒక వైర్ అనేది లీడ్ తెగిపోకుండా స్లీవ్ తీసుకొని మనం జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకొని ఏమైనా ఎక్స్ట్రా ఏమన్నా ఉందంటే దాన్ని మళ్ళీ కట్టర్‌తోటి మనం కట్ చేసుకొని స్క్రూ నుండి బయటకు రాకుండా పెట్టుకోవాలి. పెట్టి దాన్ని ఫుల్‌గా టైట్ చేసుకుంటే మనకు స్పార్క్ అనేది రాకుండా ఉంటుంది. లూజ్ కనెక్షన్ అని ఉండడం వల్ల స్పార్క్ వచ్చి స్విచ్ కాలిపోయే ప్రమాదం కూడా ఉంటది. అందుకని మనం ఇలాంటి లూపింగ్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. చూడండి ఏ విధంగా నీట్‌గా చేసుకున్నాము. మన ఈ 3 పిన్నుల ప్లగ్ ఉంది కదా! ఈ ప్లగ్‌కి వచ్చేసి కూడా మనం కరెక్ట్ పేస్ న్యూట్రల్ అనేది దేనికి రాసి ఉందో దానికే ఇచ్చుకోవాలి. ఆ విధంగా ఇచ్చుకుంటేనే మనకనేది షాక్ కొట్టే ప్రమాదం అనేది ఏముండదు. ఇలా రాంగ్ కనెక్షన్ ఇస్తేనే షాక్ కొట్టే ప్రమాదం ఉంటది మనకు. చూడండి ఎల్ అని ఉన్నది కదా! ఎల్ కన్నా వచ్చేసి మన స్విచ్‌కు పైన ఉంది కదా! ఆ పైన దానికి ఎల్‌కి ఇచ్చుకోవాలి. న్యూట్రల్ అనేది న్యూట్రల్‌కి ఇచ్చుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.